అవినీతి అధికారుల భరతం పడుతుంది ఏసీబీ అధికారులు. లంచగొండి అధికారుల తాట తీసినప్పటికి కూడా రాష్ట్రంలో ఏదో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో ఎప్పటికప్పుడు లంచం తీసుకొని దొరుకుతున్నారు అవినీతి అధికారులు. నిన్న తాజాగా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహిస్తే సాక్షాత్తు అక్కడ ఎవరైతే రైటర్ ఉన్నారో ఆ రైటర్ తోటి 30,000 రూపాయల లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డది. వారసత్వంగా వస్తున్నటువంటి ఒక భూమి సంబంధించినటువంటి ఆస్తిని తన కొడుకు పేరు మీద డీడీగా చేయించడానికి, గిఫ్ట్ డీడీగా చేయించడానికి 50,000 రూపాయల లంచం డిమాండ్ చేస్తే ఆ బాధితుడు ఏం చేయాలో అర్థం కాక లబోదివం అనుకుంటా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మొత్తానికి 50,000 అడిగినటువంటి వారికి 30,000 ఇచ్చేటువంటి ఇస్తానని ఒప్పించుకొని తర్వాత ఆ 30,000 రూపాయలు కూడా ఏసీబీ అధికారుల దగ్గర నుంచే తీసుకుపోయి ఇచ్చి నిన్న రెడ్ హ్యాండ్గా దొరకబడాడు. మరి ఖమ్మం జిల్లానే కాదు, 2 రోజుల క్రితం కూడా ఒకే రోజు వివిధ విభాగాల్లో 4 శాఖల్లో ఉన్నటువంటి లంచగొండి అధికారులను ఇటు ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. ఆ రోజు పేపర్లో చూస్తూ ఉన్నారు, సోషల్ మీడియా చూస్తూ ఉన్నా కూడా ఇలాంటి అధికారులు మాత్రం బుద్ధి రావట్లేదు. ఎందుకంటే ప్రజల చేత, ప్రజల పన్నుల చేత ప్రభుత్వం నుంచి మీరు జీతాలు తీసుకుంటున్నారు. తీసుకున్న జీతానికి ఖచ్చితంగా కూడా పని చేయాల్సిన బాధ్యత మీది. అది వదిలేసి లంచాలను డిమాండ్ చేసి తర్వాత ఎవరైతే మేరకు వస్తున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ పాపపు సొమ్ముతోటి, ఆ ఉసురుతోటి మరి మీ కుటుంబ సభ్యులను మీరు సంతోషంగా తాత్కాలికంగా ఉంచినప్పటికీ కూడా మరి ఆ ఉసురు మీకు తాగదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఎవరైతే లంచగొండ అధికారులు వాళ్ళు మేల్కోవాలి, ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. సరే మేము ఇచ్చినాం, పని చేయించుకున్నాం, మా పని అయిపోయింది కానీ కాకుండా సో మీరు ఎందుకంటే మీ దగ్గర తీసుకున్నట్టు అలవాటుకు వాళ్ళు ఇంకోటి దగ్గర కూడా చేసి ఆపుతారు, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు కలిగి ఉన్నారు కాబట్టి ఇచ్చే పరిస్థితి కనబడుతుంది, ఇస్తూ ఉంటారు. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఎవరైతే మిమ్మల్ని లంచం డిమాండ్ చేస్తారో అన్నీ కరెక్ట్గా ఉండి మీ అన్నీ కనుక బరాబరు ఉండి ఎలిజిబుల్గా ఉన్నప్పటికి కూడా మిమ్మల్ని వాళ్ళు లంచం అడుగుతూ ఉంటే ఖచ్చితంగా మీరు ఏసీబీ అధికారులను ఆశ్రయించండి. మీ వివరాలను వాళ్ళు గోప్యంగా ఉంచుతారు. వాళ్ళ నెంబర్లు కావాలంటే ఏ జిల్లా అయినా కూడా మీకు వెబ్సైట్లో దొరుకుతాయి. ఆ నెంబర్లు తీసుకోండి, వాళ్ళకు సమాచారం ఇవ్వండి. ఈ లంచగొండి అధికారుల భరతం పట్టండి. సో నిన్న ఖమ్మం రూరల్ సంబంధించి ఈ ఘటన మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. లంచగొండి అధికారులు ఇకనైనా మారండి.